నర్సరావుపేట నియోజకవర్గంలోని స్థానిక ఎస్ఆర్కేటీ కాలనీ వాసులు కలెక్టర్కి తమ సమస్యల మీద అర్జీ ఇవ్వడం జరిగింది. కాలనీ ఇచ్చి దాదాపు 25 సంవత్సరాలు అవుతున్న కాలనీలో 2000 ఓటింగ్ 5000 జనాభా ఉన్న ఈ కాలనీ వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడరు, మా సమస్యలను పరిష్కరించరు అంటూ తమ బాధలను తెలియజేశారు. ఈ ఎస్ఆర్కేటీ కాలనీలో రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, మరీ ముఖ్యంగా నీటి సమస్య, ఇంటి పన్ను సమస్యలతో సతమతమవుతున్నామని ఏ అధికారి లేదా 6-7 సచివాలయం వారు కూడా మా సమస్యలను పరిష్కరించడం లేదు. కాదు కదా, కనీసం వినడం కూడా లేదు. ఇంటి స్థలాలు దరఖాస్తు చేస్తే మాకు తెలియదు, మేము మీ ఇంటి స్థలాల దరఖాస్తు కాగితాలను తీసుకోము, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకు మీ కాలనీకి సంబంధం లేదు, మీరు కేసనపల్లి సచివాలయంలో ఇవ్వాలి అంటూ మాట్లాడుతున్నారు. కేసనపల్లి సచివాలయానికి వెళ్లి కాగితాలు ఇస్తే మాకు సంబంధం లేదు, మీరు 6-7 వార్డుల సచివాలయంలోనే ఇవ్వాలి అని వాళ్ళు అంటున్నారు. కావున దయచేసి ఉన్నత స్థాయి అధికారులు, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని మా కాలనీకి ఒక వార్డు వేసి ఒక సచివాలయం ఏర్పాటు చేయవలసిందిగా పై సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతున్నారు. నమస్కారం అండి. మాది ఎస్ఆర్ గేటు 11వ లైను. ఇక్కడ ఇల్లు చాలా మంది వచ్చాము, కానీ టయానికి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ రోడ్లు కానీ నీళ్లు కానీ ఇళ్ళు కానీ ఇవి పట్టించుకోవట్లేదయ్యా. వర్షం వస్తే ఆ దారిలో నడవలేకపోతున్నాము. కాలువలు ఆ ప్రభుత్వం వాళ్ళు కాలువలు తీశారు, అక్కడ ఆడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ నీళ్లు ఎక్కువైపోయి కాలువలు రోత అయ్యి ట్యాంకీలు రాక మా బాధలు మేము పడుతున్నామయ్యా. ఎవరంతకు వాళ్ళు వస్తున్నారు, ఓట్లు వేయించుకున్నారు, కాసేపు మురిపిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ట్యాంకీలకు ఫోన్ చేస్తుంటే 10 ఇవ్వండి, 20 ఇవ్వండి అని 500 ఇవ్వండి పోస్తామంటారు. పనులు పోయి వచ్చిన వాళ్ళు మేము అన్ని డబ్బులు పెట్టి ఆడుకోనాలండి. మీకు ఓట్లు వేసింది ఎందుకు? మేము మీరు గెలిచి మమ్మల్ని గెలిపిస్తారనే కదా. ఆ వదన ఒక్కసారి వర్షం వచ్చినప్పుడు ఆ రూట్కి వచ్చి చూడండి, మా బాధలు మీరు ఆలకించండి, మీరన్నా గమనించుకొని మమ్మల్ని వడ్డీనేయండి. మీ అందరికి మా నమస్కారం. మాకు స్థలాలు కూడా లేవు, మీరు వచ్చి ఎక్కమని చూడండి. సార్, మేము ఎస్ఆర్కేటీ కాలనీ నివాసులం. మాది పంచాయతీ కేసనపల్లి కింద ఉంది. ఇప్పుడు బావాపేటలో కలిసింది, మున్సిపాలిటీలో కలిసింది అంటున్నారు. ఏదైనా స్థలాలకు కానీ ఏదైనా క్యాష్కి కానీ ఇన్కమ్ కానీ పెట్టుకోవడానికి ఇప్పుడు మా కాలనీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేదంటున్నారు. దయచేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బావాపేటలో కానీ కేసనపల్లిలో కానీ చేయండి, లేకపోతే మాకంటూ ఒక వార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు ఏం చెబుతున్నారమ్మా? ఆ సచివాలయంకి వెళ్తే ఏం చెబుతున్నారు? ఆ సచివాలయానికి వెళ్తే ఈ సచివాలయంకి వెళ్ళమంటున్నారు. ఈ సచివాలయానికి వెళ్తే మాకు సంబంధం లేదు, మీది మ్యాపింగ్ అవ్వలేదు, మ్యాపింగ్ అయితే మేము చేస్తాం, లేకపోతే రిజెక్ట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు మాకు మ్యాపింగ్ అన్నా చేయండి, లేకపోతే మా కాలనీని ఒక వార్డు లాగన్నా చేయండి, మాకేదో ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయండి. ఎన్నిసార్లు పెట్టాలా మేము ఆధారం కార్డులు ఫోటోలు ఎన్నిసార్లు ఎన్నిసార్లు పెట్టాలా? కేసనపల్లి వెళ్తారేమో ఎస్ఆర్కే బాబాపేట అంటారు, బాబాపేట వెళ్తారేమో కేసనపల్లి అంటారు. ఎక్కడ పెట్టాలి? అసలు ఎవరు బాధ్యులు దీనికి? పెద్దవాళ్ళు ఎవరు? ఓట్లు వేసినప్పుడు అందరు పెద్దవాళ్ళు వస్తారు ఇంటింటికి. ఇవాళ ఎవరు పట్టించుకున్నారు? మాకు కాలువలో నీళ్ళు వస్తున్నాయా? లేవు. కాలువలు తీస్తున్నారా? లేవు. కరెంటు ఉందా? దానికి లేదు. ఎవరైనా వస్తారా? రారు. ఎవరు వస్తే వాళ్ళ అమ్మటి ఉరుకుతారు. ఆయన వచ్చిన కాసేపు దండేస్తారు, మెలకుండా ఉంటారు. మా పరిస్థితి ఏంది? ఇంటింటికి వచ్చి మీరు అడగండి, ఎవరికి స్థలం ఉందా, ఎవరికి స్థలం లేదా, ఎవరు కాలువలు తీస్తున్నారా లేదా అని అడిగి మాకు ఇవ్వండి. ఉంటే ఇవ్వద్దు మీరు. అది దయచేసి మాకు గమనించండి, మాకు చూడండి, దయచేసి మాకు ఇల్లు ఇచ్చినట్టు చూడండి. అది